సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన కడియం శ్రీహరి, కడియం కావ్య సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ లో చేరినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో చేరారు కడియం శ్రీహరి, కడియం కావ్య. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్న కడియం శ్రీహరి, కడియం కావ్య అలాగే సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు శ్రీహరి అండ్ కడియం కావ్య. రైట్, విజువల్స్ లో చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కడియం శ్రీహరి, కడియం కావ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు, కాంగ్రెస్ లో చేరారు. అయితే ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, కొద్దిసేపటి క్రితమే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే అయినటువంటి సీనియర్ బీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య కొద్దిసేపటి క్రితమే దీప్దాస్ మున్షి కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా ఆయనతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు, అదేవిధంగా కీలక నేతలు పలువురు ఉన్నారు. అయితే ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టేందుకు వ్యూహాల్లో భాగంగా ముందుకు జరుగుతుందని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా రాష్ట్రంలో 14 లోక్సభ స్థానాలు గెలుచుకుంటామని ఇప్పటికే ధీమాతో ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు చెప్పడం జరిగింది. కొద్దిసేపటి తర్వాత కూడా ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. ఎందుకంటే 4 సభ్యులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అభ్యర్థుల కోసం, దానికి సంబంధించి ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా బట్టి విక్రమార్కతో కలిసి. అయితే వరంగల్ తో పాటు కరీంనగర్, ఖమ్మం ఈ స్థానాలు, హైదరాబాద్ 4 స్థానాలు పెండింగ్ ఉన్నాయి. ఇంకా ఈ అభ్యర్థులను కన్ఫర్మ్ చేసే ఇవాళ అభ్యర్థులను కన్ఫర్మ్ కానుంది. అయితే ముఖ్యంగా కడియం కావ్య ఎవరైతే ఉన్నారో ఈ రోజు జాయిన్ అయ్యారు, కడియం శ్రీహరి కూతురు. వరంగల్ స్థానం కోసం వాళ్ళు ఇప్పటికే క్లారిటీ తీసుకున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఏఐసిసి కూడా దానికి ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. వరంగల్ స్థానానికి మిగిలిన 4 స్థానాలు, ఒక స్థానం ఏదైతుందో వరంగల్ స్థానాన్ని మాత్రం కడియం కావ్య పేరు ఖరారు అయిపోయింది. ఆల్మోస్ట్ మిగతా ఏవైతే ఉన్నాయో కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ ఈ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. దానికి సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే మొత్తానికి కడియం శ్రీహరి ఎంట్రీతో ఇటు రేవంత్ రెడ్డికి కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు కొంచెం జోష్ వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన సీనియర్, ఆయన అనుభవజ్ఞుడు కూడా. అటు కేకే లాంటి వ్యక్తి, ఇటు కడియం శ్రీహరి లాంటి వ్యక్తులు సీనియర్లుగా ఉన్నారు, రాజకీయ క్రోధులు అని చెప్పొచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో మంత్రులుగా పనిచేశారు, అడ్మినిస్ట్రేషన్ చక్కదిద్దిన వారు. అదేవిధంగా ఏ పార్టీలో అయితే పనిచేశారో ఆ పార్టీకి లాయల్ గా వర్క్ చేసిన వాళ్ళు వీరంతా. అయితే పర్సనల్ గా ఏంటంటే టీడీపీలో పనిచేసి రావడం, కడియం శ్రీహరి, రేవంత్ రెడ్డి ఇటు కడియం శ్రీహరి పనిచేసిన అనుభవం ఉండడం మరి కొంచెం కలిసి వచ్చే అంశం. అయితే కడియం శ్రీహరి సేవలను విరివిగా వినియోగించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన గత
లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు, భారీ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. పలు దఫాలుగా ఆయన మంత్రులుగా కీలక సమయాల్లో పనిచేయడం జరిగింది. ఆయన అనుభవ దృష్ట్యా పార్టీ అనేక అంటే ఏ సందర్భాల్లో ఉపయోగించుకోవాలో అన్ని ఉపయోగించుకున్నారు. ముఖ్యంగా వరంగల్ పార్లమెంట్ స్థానం నెగ్గాలనే ఉద్దేశంతో ఆయన కుమార్తెకు ఎంపీ అభ్యర్థిగా కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. అదేవిధంగా కడియం శ్రీహరి ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఆ సామాజిక వర్గం కావచ్చు, అదేవిధంగా సీనియర్లు కావచ్చు, ఫాలోవర్స్ కావచ్చు పెద్ద ఎత్తున జాయిన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ విషయంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి కొంత ఆయన సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే సూచనలు సలహాల విషయంలో గత ప్రభుత్వంలో కేసీఆర్ కూడా సన్నిహితంగా ఉంటూ వచ్చాడు. డిప్యూటీ సీఎం గా పనిచేసిన అనుభవం ఉంది. చంద్రబాబు పీరియడ్ లో కూడా ఆయన కీలక శాఖలు నిర్వర్తించారు. ఇది రేవంత్ రెడ్డికి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి కూడా అందుకే ఆయన స్వాగతించారు. ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్డ్ క్యాబినెట్ మినిస్టర్ గా పనిచేశారు కాబట్టి ఆయన రాకను ఎప్పుడు కానీ ఆయన రేవంత్ రెడ్డి స్వాగతించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన పార్టీలో చేరడం కాంగ్రెస్ పార్టీకి బలం అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆయనను హార్ట్ఫుల్ గా పార్టీలోకి వెల్కమ్ చెప్పినట్టుగా మనకు విజువల్స్ లో కనిపిస్తుంది. ఎందుకంటే వారి గతంలో వారి మధ్య స్నేహం కూడా ఉంది. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరి సేవలు మాత్రం కాంగ్రెస్ పార్టీ విరివిగా వినియోగించుకునే అవకాశం స్పష్టమవుతుంది. శ్రవణ్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.